ఇప్పుడే వస్తుంది అంటే అక్కడ నువ్వు ముందే నాకు శక్తి నీటి సరఫరా పరికరం. ఈ గాలి ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది కాబట్టి అధిక దిశ నుండి అల్ప దిశకు ప్రవహిస్తుంది కాబట్టి ఒక గాలి పంకని తీసుకొని అమర్చి ఇంకో టర్బైన్ తీసుకొని ఆ రెండింటి మధ్యలో బెల్ట్ అమర్చి ఆ టర్బైన్కి పైపులు అమర్చి ఆ ఫ్యాన్ తిరగడం వల్ల టర్బైన్ తిరుగుతుంది. ఆ టర్బైన్కి అమర్చిన పైపులు కిందికి వెళ్ళి నీరు తీసుకొని బయటంగా పోస్తుంది. ఇవి ఎత్తి ప్రదేశాల్లో ఉపయోగపడతాయి. చెరువులు కాలువల దగ్గర గాలి ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉపయోగించవచ్చు. డీజిల్ పెట్రోల్ ఆదా చేయవచ్చు. రెండే అది కూడా తీస్తుండు. బోరింగ్ ఉంటుంది. హలో అక్క చెప్పాలా? ఇది నీటి అలారం సార్. ఇది మనం సింటాక్స్ క్యాన్స్ ఉంటాయి కదా సార్, దాన్ని మనం మోటర్ వేయగానే మనం ఏదో పని మీద మర్చిపోతాం. ఏదో పని మీద ఉంటాం, దానివల్ల వాటర్ వేస్ట్ అవుతుంది సార్, దానివల్ల కరెంట్ వేస్ట్ అవుతుంది. అలా వేస్ట్ కాకుండా సింటాక్స్ దీనివల్ల మనకు చాలా ఉపయోగం సార్. మనం వాటర్ మోటర్ వేయగానే వాటర్కి అది ఆటోమేటిక్ పైప్ వేయగానే ఇంకొక సౌండ్ ఇంటాగానే మనం స్విచ్ ఆఫ్ చేసుకుంటే కరెంట్ సేఫ్ అవుతుంది, మనకు వాటర్ సేఫ్ అవుతుంది. ఎన్సీసీ విద్యార్థులకి రూమ్ ఇన్ఛార్జెస్కి గమనిక. ఎగ్జిబిట్స్ చూడడానికి వచ్చేస్తున్నటువంటి విద్యార్థులు అరే అది కాదు. ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు When the sunlight hits this PV panel, the electrical energy converted to the light energy converted to electrical energy.
that electrical energy is transformed through this wire into the battery. That is DC current. That DC current is converted to AC current. That is 11 kilowatts. That 11 kilowatts is converted to 132 kilowatts by the use of step-up transformer. So, that 132 kilowatts is passed to the pylons industries to work. That same 11 kilowatts is converted this transformer by the use of step-down transformer. It is converted as 420 or 440. That 220 is passed to the street lightings houses to work, and the same 440 is for agriculture industries, motors especially to work. So based on these concepts, and there is one application that's solar. So by inspiring the science exhibition, we exhibited this concept, solar power transmission. Okay, right. ఇన్స్పైర్ జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన ప్రతి పాఠశాలకు ఒక వారంటీ వస్తుంది 5,000 రూపాయలతోటి. దాంతో పిల్లలు ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీస్తూ ఇన్నోవేటివ్గా ఒక ఎక్స్పెరిమెంట్ తయారు చేసేయాల్సి ఉంటుంది. అది ఫర్టైల్గా పనిచేస్తుంది. దాని వరకు దాదాపు జిల్లా స్థాయి నుంచి 573 వారెంట్స్ మనకు శాంక్షన్ అయ్యి దాంట్లో దాదాపు మ్యాథ్స్ వచ్చేస్తాయి. అందరికీ కూడా సరిపోని ఇక్కడ స్టాల్స్ కేటాయించారు. అన్ని రంగాలు ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, మ్యాథమెటిక్స్ అన్నీ కూడా చాలా మంది వచ్చేసరి అందరికీ కూడా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. దాదాపుగా 20 కమిటీలు వేశారు ఇక్కడ. ప్రతి కమిటీ రిజిస్ట్రేషన్ కమిటీ, అవసరాల కమిటీ, ఫుడ్ కమిటీ, డిస్ప్లే కమిటీ అని 20 కమిటీల వరకు సమన్వయంగా పనిచేస్తున్నారు. సో నిన్న రాష్ట్రం నుంచి అబ్జర్వర్ వచ్చారు.
జిల్లా దూరం ఇచ్చారు. అందరూ కూడా సాటిస్ఫై అయ్యారు. సో దీని ద్వారా పిల్లలు ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి సృజనాత్మక ప్రయత్నం అవుతుంది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా 5,000 రూపాయలు వస్తాయి. 5,000లో 2,500 రూపాయలు ఎక్స్పెక్ట్ తయారీ ఉంటుంది. మిగతా అమౌంట్ ఏమో ఈ ట్రాన్స్పోర్ట్ వాటికి ఉంటుంది. వచ్చినన్నీ కూడా 45-73 స్కూల్లో కూడా ప్రతి స్కూల్లో కూడా అమౌంట్ శాంక్షన్ అయింది. ప్రతి స్కూల్ నుంచి ఒక పిల్లవాడు ఉపాధ్యాయుడు అవ్వడం జరిగింది. మళ్ళీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది. మనం రాబట్టుకుంటున్నాము. ఈ క్రమంలో మన బగరవాడ హై స్కూల్లో మన డిఈఓ ఆచార్య జగదీష్ గారి నేతృత్వంలో ఈ స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కులారెడ్డి గారు కోర్ కమిటీ కన్వీనర్గా ఇతర ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా శ్రమపూర్చి వివిధ ఖండీలు ఏర్పాటు చేసుకుని మనము గత 3 రోజులుగా చక్కటి పరిస్థితిని ఏర్పాటు చేసుకున్నాము. దీనికి స్పందన కూడా చాలా చక్కగా ఉంది. ఇప్పుడు మీరు గమనిస్తున్నాం కాబట్టి 100 మంది విద్యార్థులు ఆల్రెడీ ప్రశ్న కోసం వచ్చి చక్కగా ఎదురు చూస్తున్నారు. మా వంతు ఇప్పుడు వస్తున్నాను ఉద్దేశంతో ఈ కమిటీలో భాగంగా ముఖ్యంగా ప్రతి ఉపాధ్యాయుడు గత 10 రోజులుగా అహర్నిశలు ఒక పక్క ఎలక్షన్ కమిటీస్లో శ్రమతమైంది కూడా ఈ అందించారు. దీంట్లో నేను కూడా భాగస్వామి కావడం, ఈ జిల్లా సైన్స్ కోఆర్డినేటర్గా ఉండడం, అందరూ కూడా చక్కగా సమన్వయంతో రకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడం కూడా నాకు కూడా చాలా మంచి అనుభూతి ఇస్తుంది. నేను కూడా ప్రతి సంవత్సరం 3 నుంచి 4 స్థాయిలో సైన్స్లో పాల్గొనడం కావచ్చు, నేను పార్టిసిపేట్ చేయడం కావచ్చు, అన్నింటిలో చేస్తున్నాను. కానీ ఇక్కడ అనుభూతి చాలా వర్ణాతీతంగా అందరూ కూడా ఆత్మీయత భావంతో సొంత ఇంటి పండుగలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి మా జిల్లా విద్యాశాఖ గారికి కూడా మా అందరి పక్షాలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సో దీనికోసం ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ ముఖేశ్వరరావు గారు 10 రోజుల క్రితమే కొంతమంది ఉపాధ్యాయులు, లెక్చరర్స్, డిఓ గారితో ఒక చక్కటి రివ్యూ పెట్టేసి 2 గంటల పాటు వారు మాతో అనుభవంగా చర్చించి చక్కటి మాకు మార్గదర్శకాలు అందించారు. వారు ఇచ్చిన మార్గదర్శకాన్ని వారు ఇచ్చిన ట్రైనింగ్ పూర్తిగా తీసుకొని వచ్చిన ఉదాహరణ ఏంటంటే మీరు గమనిస్తున్నారు కదా, మేము ప్రతిసారి కూడా మనము కంప్యూటర్ కాకుండా మామూలుగా రికార్డ్స్ ద్వారా మనము రిజిస్ట్రేషన్ చేస్తుంటాము. కరెక్ట్గా వచ్చిన స్ఫూర్తితో మనకున్న జ్ఞానంతో మనకున్న సమస్యల సొల్యూషన్ ఫోన్ చేస్తుంటాం. ఈ ఇన్స్పైర్లో రిజిస్ట్రేషన్ దీనికి సంబంధించారు.
పేరు నెంబరు వాడి తరగతి వాళ్ళ మండలము డివిజను అన్నీ కూడా మేమే తీసి పిల్లవాడి రెడీమేడ్ అందిస్తున్నాము. కేవలం పిల్లవాడు తన ప్రాజెక్ట్ నేము, తన గైడ్ టీచర్ పేరు, తన రిక్వైర్మెంట్స్ సంబంధించి మాకు ఇస్తాడు డాక్యుమెంట్స్లోనే. అప్పుడు మేము చేస్తామంటే వెంటనే కంట్రోల్ ఆన్లైన్లో ఇమీడియట్గా మేము దాన్ని ఉపాధ్యాయులు వారికి పరిజ్ఞానం ఉపయోగించేసి మా ఆలోచన వారి నుంచి రూపాయలు చేసి దీన్ని గత వారం రోజులుగా నిర్విరామంగా నిర్వహణమని చేకూర్చారు. ఈ తర్వాత మేము పిల్లవాళ్ళకి వచ్చేసి లోన్తో పాటుగా రూమ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నాము. ఏ రూమ్లో ఎక్స్ప్లెయిన్ ఉంటుందనే విషయాన్ని ఈ డిఫరెన్షియేషన్ ఇమీడియట్గా మేము కేవలం 3 నుంచి 5 నిమిషాలు పిల్లవాడికి ఇచ్చేస్తున్నాం. దీనివల్ల శ్రమ తగ్గుతుంది. సో ఇలాంటి నూతన ఆలోచనతో మనకున్న విజ్ఞానాన్ని మనకున్నటువంటి సౌకర్యాన్ని మనము ఏ ఉపాధ్యాయులను మా ప్రధాన ఉపాధ్యాయులందరి ఈ విషయాన్ని రాష్ట్రానికి తీసుకోవాల్సి నోట్బుక్స్ పెట్టి రాయడం డేటా అంతా చాలా తక్కువ సమయంలో చాలా స్పష్టంగా పుస్తకమే ఇది విజయవాడ నుంచి రాష్ట్రానికి వెళ్ళిపోవాలని మా ఆలోచన. ఇలాంటి కంప్యూటర్ డేటాబేస్ రిజిస్ట్రేషన్ అనేది ఇది ఒక వస్తువు. అదేవిధంగా ప్రదర్శనలు కూడా కొన్ని ప్రదర్శనలు చాలా బాగున్నాయి. మచ్చుకు ఒక పాఠశాల విద్యార్థులు ఇటీవల ఉత్తరాఖండ్లో జరిగినటువంటి వరదలలో ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవడం కోసం బ్రిడ్జ్లు కూలిపోవడం, ఇల్లు కూలిపోవడం దానికి చక్కటి ఒక చిన్నపాటి వాళ్ళ ఆలోచనలో ఒక వినూత్నమైన పరిష్కార మార్గాలు చూపించారు. సో అది కూడా చాలా చక్కగా ఉంది. ఇంకా కొంతమంది చిన్నవాళ్ళు వారి వయసు చిన్నగా కూడా మన ఆలోచన విధానం మేము కూడా కొంతమంది ప్రత్యక్షంగా ఇప్పటిదాకా ఒక రోజు నుంచి ఇంటరాక్ట్ అవుతూ వచ్చాం. కొంతమంది పిల్లల్లో ఆలోచన చాలా బాగుంది. దానివల్ల కూడా సో ఈ క్రమంలో మనకు మొదటి రోజుగా ముఖ్య అతిథిగా మనకి మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్టా నరసింహారెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా భట్నాగర్ అవార్డు గ్రహీత ఐఐసిటి ప్రొఫెసర్ శ్రీ నారాయణ శాస్త్రి కూడా చక్కటి ఉపన్యాసాన్ని స్ఫూర్తిదాయకంగా విద్యార్థులు ఉన్న ఉపాధ్యాయులు కూడా ఉపయోగపడే విధంగా ఇచ్చారు. ఇలాంటి మంచి మంచి వక్తల్ని మనం తీసుకురావచ్చుకోవడం మనం మిర్యాగూడ అదృష్టంగా భావిస్తున్నాము. ఇది మొదటిసారి మనం ఇలాంటి గొప్ప స్థాయి వ్యక్తులు, దేశ స్థాయి వ్యక్తులు, శాస్త్రవేత్తల్ని తీసుకోవడం మనం మొదటిసారి చేసిన కృషి. దీనిలో మా డిఓ గారి కృషి ప్రశంసనీయము. చాలా మంచిగా మన నేషన్లో ది బెస్ట్ రిజల్ట్స్ రావాలని ఉద్దేశంతో ఎవరికి అసౌకర్యం కలగకుండా చూడాలని చూస్తున్నారు. మీరు బయట కొడుతున్నారు. మా చిన్నారులు ఎన్సీసీ చిన్నారులు ఎంతో శ్రమకొచ్చి మంచిగా క్రమశిక్షణ కానీ, నీటి వస్తు ఇవ్వడం కానీ, భోజనాలు ఫుడ్ కాంపిటీషన్ వాళ్ళు చక్కటి భోజనాలు ఏర్పాటు చేస్తారు. విందు భోజనాలు కొంచెం మాట చెప్పాలని వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. వస్తువుల కమిటీ కావచ్చు, డాక్యుమెంటేషన్ కమిటీ, ప్రెస్ కమిటీ అందరూ కూడా వారి వంతు బాధ్యతగా ఇండిపెండెంట్గా చేయడం వల్లనే మనం ఇంత నిర్మాణం చేస్తున్నాం. అందరి మాతో పాటుగా మీడియా మీ బాధ్యత కూడా ఏంటంటే మనందరం కొత్త జనరేషన్ సైన్స్ పరిశోధన రంగం వైపు మనం ఆకట్టుకునే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది మనకి. సో దీంట్లో అందరం భాగస్వాములు అయ్యి కొత్త తరాన్ని పరిశోధన రంగం వైపు, నూతన ఆవిష్కరణల వైపు మనం మలిస్తే మనందరం కూడా అందరి యొక్క శ్రమ అనేది నెక్స్ట్ తరానికి అభివృద్ధికి పోను, భవిష్యత్ తరాల్లో సుఖవంతంగా ఉండడానికి, సౌకర్యవంతంగా ఉండడానికి తోడ్పడే వారు అవుతుంది. చదువుకోగలుగుతున్నాం. ఇక్కడ మా స్కూల్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఎక్కడా లేవు. మాకు సైన్స్ మీద ఆసక్తి ఉండడం వల్ల ఇలాంటి ఉత్తరాఖండ్లోని వరదలు వచ్చినప్పుడు ఎలాంటి నిర్మించాలనేది మాకు ఆలోచన వచ్చింది. మా గైడ్ ఆనందగిరి సార్, ఆ సార్ ప్రోత్సాహంతోనే మేము ఇలా ఉత్తరాఖండ్లోని బ్రిడ్జ్ ఇలాంటివి నిర్మించగలిగినాం. సార్ మాకు సైన్స్ బాగా చెప్తారు. సార్ ప్రోత్సాహంతోనే మేము ఇలా చేయగలిగాం. మేము బాగా చదువుకోగలుగుతున్నాం. into the battery. That is DC current. That DC current is converted to AC current. That is 11 kilowatts. 11 kilowatts is converted to 132 kilowatts by means of step up transformer. ఈరోజు పగల్వాడ ఉన్నత పాఠశాలలో 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్లో పగల్వాడ నుంచి ఉత్తరాఖండ్ వరదలు జరిగినప్పుడు జరిగిన ప్రాణ నష్టానికి స్పందించి మా విద్యార్థులు అక్కడ వరదలు వచ్చినప్పుడు ఎత్తు పెరిగినటువంటి బ్రిడ్జ్ ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి హైడ్రాలిక్ బ్రిడ్జ్ రూపొందించడం జరిగింది. ఇలాగే పాఠశాలలో దాదాపుగా 570 ఎగ్జిబిట్లు చాలామంది పిల్లలకు అందరికీ కూడా పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఆసక్తికరంగా ఉండేటట్టుగా రూపొందించినటువంటి ప్రదర్శించడం జరుగుతున్నది.